ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు తన పర్యటన ముగించుకొని వెళ్ళారు. నర్సీపట్నం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి తాను ఏకంగా నర్సీపట్నం వెళ్ళి ఆ మెడికల్ కాలేజీని సందర్శిస్తానన్నారు. రోడ్డు మార్గాన విశాఖ వేదికగా తాను రావడం అయితేనేమి, వేల సంఖ్యలో ప్రజలు ఊహించని స్థాయిలో రావడం అయితేనేమి, వర్షం పడుతున్న లెక్క చేయని జనం ముందు, అభిమానం ముందు, ఆ ప్రేమ ముందు నిజంగా వీడియోలు చిన్నబోయాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి దాని ఎదురుగానే ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులతో కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, ప్రైవేటీకరణ అంశం అనేది చాలా తప్పు. ప్రైవేట్ చేతిలోకి మెడికల్ కాలేజీలను పెట్టడం అనే ఆలోచన, కూటమి చేస్తున్న ఆలోచన చాలా దుర్మార్గపు ఆలోచన, చాలా దరిద్రపు ఆలోచన. గవర్నమెంట్ అనేది మెడికల్ కాలేజీ వాళ్ళ చేతిలో, గవర్నమెంట్ చేతిలో ఉంటేనే పేదలకు మంచి జరుగుతుంది. పేదలకు ఎంతో మంది మెడిసిన్ చేయాలి, చదవాలన్న వాళ్ళకు కూడా కోరిక నెరవేరుతుంది. తద్వారా హాస్పిటాలిటీ క్వాలిటీ పెరుగుతుంది. కాలేజీలకు సంబంధించి సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటళ్ళు ఉన్నాయి. ఆ హాస్పిటళ్ళు తీర్చిదిద్దితే లక్షల మంది, కోట్ల మంది ప్రజలకు విప్పులు, పెద్ద కరోనా లాంటి కష్ట సమయాలు ఇంకేమైనా ముందు వచ్చినా కూడా మనకు చాలా గట్టిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అవుతుంది. కానీ ప్రైవేట్ చేతిలో పెడితే మొత్తం వాళ్ళు దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగానే సాగుతాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. తన హయాంలో డిసెంబర్ 2022 500 కోట్లు పెట్టి శంకుస్థాపన చేసిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు. ఆ రోజున అంటే డిసెంబర్ 2022 30 డిసెంబర్న ఏకంగా 600 బెడ్లతో 150 సీట్లతో మొదటి ఏడాది ప్రారంభమైందని, ఉత్తరాంధ్రలో ఏకంగా కాలేజీలు ఎన్ని ప్రారంభమయ్యాయి, ఏం జరుగుతుందనే లెక్కను కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టారు. విశాఖలో ఉన్న కేవలం కేజీహెచ్ హాస్పిటల్ దాకా పోయే పరిస్థితి వస్తుంది. ఈ కేజీహెచ్ హాస్పిటల్ కూడా బ్రిటిష్ కాలంలో నాటిది. అంటే 1923 నుంచి కూడా ఒక్కటి కూడా ఈ ఉత్తరాంధ్రలో ఒక మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది లేదు. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే వచ్చిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి తప్ప మరొకటి లేవు అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. 1923 నుంచి 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా చూసుకుంటే కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, అంతటి దారుణమైన స్థాయిలో ఉన్న అప్పటికీ ఇప్పుడు మనం ఏకంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం అన్నది నియోజకవర్గాలు, జిల్లాల కేంద్రంగా ఎంతో ఎంకరేజ్ చేసిన విధానం ఇదంతా కూడా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో శ్రీకాకుళంలో కీమ్స్ హాస్పిటల్ని తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదని, ఈరోజు ఉత్తరాంధ్రలో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా 4 మెడికల్ కాలేజీలకు విజయనగరం, పాలేరు, పార్వతీపురం, నర్సీపట్నం ఈ 4 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయని, అందులో ఏకంగా విజయనగరం, పాలేరు ఈ 2 కూడా పూర్తిగా ఫినిష్ అయ్యి క్లాసెస్ కూడా ప్రారంభమైన అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 2023లో విజయనగరంలో కాలేజీ ప్రారంభమై క్లాసులు ప్రారంభమయ్యాయి. పాలేరులో 2024 ఎన్నికల నాటికి, ఎన్నికలకు ముందే ఓపెన్ అయిపోయింది. అక్కడ కూడా కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభమయ్యే పరిస్థితికి వచ్చిందని, కేవలం పార్వతీపురం అండ్ నర్సీపట్నంలో మాత్రమే ఈ 2 మెడికల్ కాలేజీలో మాత్రమే పనులవుతున్న తరుణంలో ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏకంగా కేంద్రానికి లేఖ రాస్తూ ఈ అన్ని కాలేజీలకు సంబంధించిన పనులన్నీ వెంటనే తక్షణమే ఆపేయండి అంటూ ఆదేశాలు ఇవ్వడం నిజంగా దారుణమన్నారు. పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కనబడుతుందని, ఉత్తరాంధ్రలో నాడు మెడికల్ కాలేజీలు ఉండగా అందులో 2 పూర్తయ్యాయి, మరో 2 చంద్రబాబు తలుచుకుంటే పూర్తయ్యేవి కానీ పక్కన పెట్టారని, టోటల్ 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఫినిషింగ్ దశకు తీసుకొచ్చారని కూడా చెప్పుకొచ్చారు. 5 పూర్తయ్యాయి, ఇంకో 2 పెండింగ్లో ఉన్నాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పులివెందుల, పాడేరు ఈ 7 నియోజకవర్గాల్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తి దశకు వచ్చాయి. అందులో 2 మాత్రం పనులవుతున్న తరుణంలో ఎన్నికలు వచ్చాయి. ఇలా కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు అయ్యే ఈ మొత్తం కాలేజీలకు, అంటే మొత్తం కాలేజీల సంఖ్య పూర్తి చేసినా కూడా ఏడాదికి 1,000 కోట్లు పెట్టుకుంటూ పోయినా సంవత్సరానికి 5,000 కోట్ల కన్నా ఖర్చు ఎక్కువ కాదు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ 5,000 కోట్లు పెట్టేందుకు కూడా మనసు రావడం లేదు. ఈ 5,000 కోట్లు పెట్టడం ఎందుకని ప్రైవేట్ చేతిలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేదల చదువుకునే విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. ఇప్పుడు 2019 దాకా మెడికల్ సీట్లు 2,360 మాత్రమే ఉండేది. కానీ మనం కాలేజీల సంఖ్య పెంచగలిగితే ఏకంగా 2,550 సీట్లు గవర్నమెంట్ వాళ్ళకు పెరిగేతాయి. మొత్తం 4,910 సీట్లు ఉంటాయి. ఇది సీట్లలో కాకుండా పేదలకు అండగా నిలబడినట్టు ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్కు తగ్గ వైద్యం మన చేతిలోనే ఉంటుంది. కానీ ఇవేవి కూడా ఆలోచన చేయకుండా చేస్తున్నారని
కేంద్రంలో ఉన్న పెద్దల దృష్టికి కూడా ఇది అవసరమైనప్పుడు తీసుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే దిశ కనబడడం లేదు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అన్నది చేయకూడదు, ఇలా అడుగులు వేస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా గట్టి వార్నింగే ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర నిలబడి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఇక ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎక్కడో మాట్లాడుతూ మాట మాట్లాడారు. జీవో ఉందా అసలు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అంటారు, అది మెడికల్ కాలేజే కాదు అంటూ చాలా దారుణమైన అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి అబద్ధాలకు జగన్ ఇక్కడ చెక్ పెట్టారు. నర్సీపట్నం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, అయ్యా స్పీకర్గా పెద్ద మనిషి, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నువ్వు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఉత్తమ పొజిషన్లో స్పీకర్ పొజిషన్లో ఉన్న నువ్వు జీవోనే లేదంటున్నావు కదా అంటూ జీవోను చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. జీవో 204, ఇదిగో అయ్యా జీవో, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నారు, జీవో లేదు, ఏమీ లేదు, అసలు ఇది మెడికల్ కాలేజీకే కట్టడం కాదు అనే కార్యక్రమం చేస్తున్నారు, అంటే ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారో చూడండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. 2024 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా అధికారంలోకి రాగానే, అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా సైన్ చేసిన 2-3 రోజులకే ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి పనులు ఆపేయండి, గవర్నమెంట్కి సంబంధించి ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్స్ ఆపండి అంటూ మెమో జారీ చేశారట చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడే కాదు, స్పీకర్ గారు ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో దీనిపై ఖచ్చితంగా ఒక యుద్ధం ఉంటుందని చెప్పారు. ఇక రేపటి నుంచి నవంబర్ 22 వరకు, అంటే రేపు అక్టోబర్ 10వ తారీఖు నుంచి ఏకంగా నవంబర్కు సంబంధించి వచ్చే నెల 22వ తారీఖు దాకా రచ్చబండ కార్యక్రమాలు ఉంటాయని, గవర్నర్కు రిప్రజెంటేషన్ వేదికగా నియోజకవర్గానికి 50,000 సంతకాలతో 1,00,000 సంతకాలను సేకరించి ఆ 1,00,000 సంతకాలన్నీ తాడేపల్లికి వస్తాయి. అక్కడి నుంచి గవర్నర్ ఇంటికి వెళ్తాయి. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్కే ఈ 1,00,000 సంతకాలు ఇస్తాము, ప్రైవేటీకరణ ఆపండి అంటూ కోరుతున్నారు ప్రజలు. 1,00,000 మంది సంతకం కూడా చేసి ఇచ్చారంటూ ఈ సంతకాలను తీసుకెళ్ళి కూడా గవర్నర్ వద్ద ఫిర్యాదు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే గవర్నర్ వద్దకు వెళ్ళడంతో ఆగిపోతాడు అని అనుకోవడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా చాలా గట్టి నిర్ణయంతో ఉన్నారు. అవసరమైతే కేంద్ర పెద్దల దృష్టికి దీన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు పరువు కేంద్రంలో కూడా తీసే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆ సంవత్సరానికి 1000 కోట్లు, 5 ఏళ్ళు మా అంటే తిప్పి కొడితే ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తవుతాయి. తద్వారా పేద ప్రజలకు మెడిసిన్ చదివే వాళ్ళకి ఎంతోగానో ఉపయోగపడుతుంది. దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తయారవుతాయి. ఆ హాస్పిటల్లో కూడా పడకలు, బెడ్స్ ఉంటాయి. అందులో ఉచితంగా వైద్యం అందించవచ్చు. మల్టీ లెవెల్ నేషనల్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తయారు మాదిరి ఇక్కడ ఈ హాస్పిటల్ అన్నీ కూడా అభివృద్ధి చెందితే రాష్ట్రం బలంగా తయారవుతుంది. ఆరోగ్యంతో ఏదైనా చిన్న చిన్న రోగాలతో మరణించే అవకాశం కూడా ప్రజలకు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం ఉండదు. తద్వారా ఇదంతా కూడా రేపొద్దున పక్క రాష్ట్రాల్లో నేర్చుకునే పరిస్థితికి వస్తాయి. తద్వారానే ఈ ఆలోచన చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాలా క్లుప్తంగా కొన్ని పాయింట్లు చెప్పుకొచ్చారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో తీసుకొచ్చినవి లెక్కలు చూపించాడు, చెప్పడం కాదు, ఆధారాలు చూపించారు. తాను కనుక అధికారంలోకి ఉంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఏ రకంగా పూర్తయ్యేవి అని 3Dలో ఉన్న ఫొటోస్ను మీడియా సాక్షిగా చూపించారు. అంటే తాను ఒక వ్యక్తి అధికారంలో లేకపోతే, ఒక మంచి చేయాలన్న ఆలోచన ఒక వ్యక్తికి లేకపోతే వచ్చే దుశ్చర్యలు ఎలా ఉంటాయో ఈ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారని, పేదల కడుపు కొట్టకండి, యుద్ధం ఏదైనా చేయాలంటే నాతో చేయి, కానీ పేద ప్రజల గుండెల్లో బాణం దింపడం ఎందుకు, వాళ్ళు చదువుకునే ఫెసిలిటీని ఇచ్చే ఒక కాలేజీలను తీసేయడం ఎందుకు, సూపర్ స్పెషాలిటీలను తీసేయడం ఎందుకు, ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో నష్టమే చేస్తాయి నీ పార్టీకి, నీకు కానీ మంచి చేయవయ్యా, ఇంతకన్నా దుర్మార్గపు ఆలోచన మరొకటి లేదు, మార్చుకో, వెనకడుగు వెయ్యి చంద్రబాబు నాయుడు అంటూ చాలా గట్టి సందేశమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పోతున్న ఉదయం నుంచి కూడా 2 గంటల దూరం ఉన్న ఒక ప్రదేశానికి పోవడానికి దాదాపు గంటల సమయం, అంటే కిలోమీటర్ పొడవున జనాలు రావడం, అభివాదం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి కారులో నుంచి కూడా అభివాదం చేయడం, ఇదంతా కూడా మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక మనిషి యొక్క ప్రేమ, జనాలకు నిజాయితీతో కూడుకున్న ఒక క్యారెక్టర్ను ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారో ఈరోజు ఒక చిన్న టీజర్ మాదిరిగానే వచ్చింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రణరంగం సృష్టిస్తూ ప్రతిరోజు అడుగులు బయటకి వేయగలిగితే, రోజు తిరిగితే ఇంకా కూటమి భవిష్యత్ దాని చరిత్ర ఏంటో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.